ఇంతకుముందు రగన్న మీద కానివ్వండి, తెలుగు వెలుగు రగన్న మీద కానివ్వండి, ఇప్పుడే మాట్లాడిన కాలోజు టీవీ శ్రీనివాస్ అన్న మీద కానివ్వండి, ఇప్పటికి రెండోసారి తీన్మార మల్లన్న గారి మీద కానివ్వండి, వీళ్ళందరూ కూడా బీసీ జర్నలిస్ట్ అనగానే సాఫ్ట్ కార్నర్గా వాళ్ళకి దొరికినట్లుగా చూస్తున్నాం. సో దీనికి ఈ లా అండ్ ఆర్డర్ అసలు ఉందా, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇంతకుముందు మహా న్యూస్ కానీ లేకపోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద కానివ్వండి అటాక్ చేస్తామనేసి ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తుంటే మళ్ళీ ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా పనిచేస్తుంది అనేసి కూడా మనం క్వశ్చన్ చేస్తున్నాం. బహుశా బీసీ సమాజ్ ఏదైతే ఉందో, బీసీ సమాజం ఏదైతే ఉందో, ఈ సమాజం ప్రపంచం మొత్తం మీద చాలా పీస్ఫుల్ సమాజంగా నాకు అనిపిస్తుంది. లా అబైడింగ్, కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కి అబైడ్ చేసుకుంటూ అంటే ఎంత రెచ్చగొట్టినా అటాకులు చేస్తున్నా కూడా తిరగబడకుండా వైలెంట్గా కాన్స్టిట్యూషన్ని ఒబే చేసుకుంటూ ఇలాంటి ప్రెస్ మీట్స్ చేస్తున్నాం. మరి బహుశా ట్రంప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నోబెల్ ప్రైజ్. ఆ నోబెల్ ప్రైజ్ ఏదో ఫస్ట్ ఈ బీసీ సమాజానికి ఇవ్వాలి. అంత పీస్ఫుల్గా మూమెంట్ని చేసుకుంటున్నా కూడా, డెమోక్రటిక్ ఫార్మ్స్లో నడుపుతున్నా కూడా, మాకున్న మీడియాలో మేము మాట్లాడుతున్నా కూడా మా మీద అటాకులు చేస్తున్నారు. దీన్ని ఇన్ కేస్ ఈ స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, ఇక్కడున్న వ్యవస్థలు కానివ్వండి, లా అండ్ ఆర్డర్ వ్యవస్థలు కానివ్వండి ప్రొటెక్ట్ చేయకపోతే కనుక రేపొద్దున ఫిజికల్గా జరిగిన అటాక్స్ ఏ రూపంలో అయినా అవ్వచ్చు. రేపొద్దున ఇంకో జర్నలిస్టుల మీద ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు అటాక్స్ జరిగినప్పుడు, వైలెంట్ అటాక్స్ జరిగినప్పుడు ఏదన్నా జరిగితే దానికి స్టేట్ అన్నది, ఈ స్టేట్ గవర్నమెంట్ అన్నది ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుందనేది కూడా తెలియజేస్తూ, గట్టిగా ఇక్కడ భద్రతని ప్రొవైడ్ చేయాలి, లా అండ్ ఆర్డర్ని ప్రొవైడ్ చేయాలి. తర్వాత ఇక్కడ ఉన్న స్టేట్ జర్నలిస్టులకి అలాగే మీడియా సంస్థలకి వెంటనే ప్రొటెక్షన్ని కలిగించాలి. ముఖ్యంగా బీసీ జర్నలిస్టులకి ప్రొటెక్షన్ కలిగించాలని ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపు నుంచి డిమాండ్ చేస్తూ, ఎవరైతే కారకులో వీళ్ళకి వెంటనే అరెస్ట్ చేసేసి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనేసి, అలాగే ఈ ఇష్యూని ఏదైతే ఉందో బీసీ రిలేటెడ్ ఇష్యూస్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకుని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సూర్యారావు అన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మాట్లాడుతూనే ఉన్నాం. అంటే ఈ మాట అనాలో అనొద్దో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఈ రకమైన భాషని తీసుకొచ్చిందే మీరు. మమ్మల్ని తంతున్నారు అంటే తనిచ్చుకోవాలి, తప్పదు కదా మరి. అంటే నేను ఇది రైట్ ఆర్ రాంగ్ ఏం మాట్లాడినన్న కాంటెస్ట్లోకి వెళ్ళట్లేదు. భవిష్యత్తులో ఇంతకు ముందైనా భవిష్యత్తులో అయినా ఇంకా ఎవరైనా మిమ్మల్ని తిట్టే పరిస్థితి వచ్చిందనంటే, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని తిడుతున్నారు అనంటే ఈ లాంగ్వేజ్ని తెలంగాణకి పరిచయం చేసిందే మీరు. సో ఫస్ట్ మీరు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పిన తర్వాత అడగండి మమ్మల్ని ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని. సో అంతవరదాకా మీకు ఈ విషయం మీద మాట్లాడే అర్హత లేదు. ఖచ్చితంగా భాష సంస్కరించబడాల్సిందే పాలిటిక్స్లో. ఇప్పుడు ఇదే మల్లన్న మీద మీరు దాడి చేశారు, ఆయన ఆఫీస్కి వెళ్ళి దాడి చేశారు. అదే ఇంకొకరు అయి ఉంటే, ఇంకొక వేరే బాగా డబ్బులు ఉన్నోళ్ళు, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు ఇదే రకంగా మీ మీద మాట్లాడుంటే ఇదే రకమైన దాడి చేసేవాళ్ళ? ఒకవేళ దాడి చేస్తే మీరు పోయిన వాళ్ళు బతికేవాళ్ళ? సో ఈ అంశాలు మీరు పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. ఇప్పుడు బలైపోయింది ఎవరు? ఆ మధ్యలో వెళ్ళిన వాళ్ళంతా మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీలు అంతా అమాయకులే పాపం. వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు కేసులు పెడతారేమో వాడు, ఎందుకంటే సీరియస్ అఫెన్సెస్ ఉన్నాయి. కానిస్టేబుల్ మీద, ఆయన గన్మెన్ మీద దాడి చేసిర్రు, అన్నీ ఆడ పగలగొట్టిర్రు, సో నానా బీభత్సం చేసి వచ్చారు. సో కాబట్టి క్రిమినల్ అఫెన్సెసే ఉంటాయి. అందులో గాల్లోకి కాల్పులు జరిపారు. సో అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూ లాగా క్రియేట్ అయి ఉన్నది. ఖచ్చితంగా ప్రభుత్వం ఇంకా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదేమైనా మరొక మంచిదే అంటారు కదా, ఇది కూడా భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ఒక ఇది కావాలా రాబోయే రోజుల్లో. సో వీళ్ళు బూతులకే బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళు. సో వీళ్ళు మమ్మల్ని తిట్టిరు అంటే ఎట్లా? మీరు ఒకవేళ మిమ్మల్ని ఒక మాట అంటే దానికి డెమోక్రటిక్గా పబ్లిక్లో పెట్టొచ్చు. మళ్ళీ నా ఆఫీస్కి వెళ్ళే ఆడ మీరు కవితనే ఆడ కూర్చొని నిరసన దీక్ష చేయొచ్చు కదా, మమ్మల్ని ఇట్లా ఎందుకు మాట్లాడతారని. పబ్లిక్లో మీకు ఇంకా సింపతి వచ్చేదేమో, ఆ పని ఎందుకు చేయలే? ఆయన ఒకవేళ ఆయన తప్పుగా భావిస్తే లేదు ఇలా అనాల్సి కాదేమో అని అనేవాడేమో. మీరు డైరెక్ట్గా పోయి దాడి చేసి ఒక రక్తపాతం సృష్టించడం వల్ల ఇప్పుడు ఎవరికి మైనస్ అయింది, ఎవరికి అడ్వాంటేజ్ అయింది?
ఇప్పుడు ఆయన పక్షాన ఇంతమంది వచ్చి మాట్లాడుతున్నారు, ఇంతమంది వచ్చి నిలబడ్డారు. మీ పక్షాన ఎవరున్నారు చెప్పండి? కవిత మంచి పని చేసిందని అంటారా? రేపొద్దున ఆ కాల్పుల్లోనో లేకపోతే ఆ దాడిలోనో మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఒకరు చనిపోతే మీ పొలిటికల్ కెరీర్ కొలాప్స్ అయి ఉండేది కదా. అందుకే ఆమె భయపడ్డది. మీరు ఆమె ప్రెస్ మీట్ మాట్లాడింది చూస్తే లాస్ట్లో ఏదో అగ్గిరవ్వ బుగ్గిరవ్వ అనేది ఒకటి మాట్లాడింది, కానీ ఆమె టోటల్ డిఫెన్స్లోనే ఉన్నది. ప్లాన్ బెడిసి కొట్టింది. సో అందుకే ఫస్ట్ మీరు సంస్కరించబడాలి. ఫస్ట్ మీరు మీ ఫ్యామిలీ సంస్కరించబడిన తర్వాత యువతల వాడి గురించి ఆలోచించండి. అంతవరదాకా మీకు ఆలోచించే అర్హతే లేదు. ఖచ్చితంగా మన వేదిక నుంచి భాష పట్ల ఏ రకంగా ఉండాలన్న చర్చ కూడా ఖచ్చితంగా జరగాల్సిందే. కొన్నిసార్లు టైమింగ్స్ కరెక్ట్గా ఉండకపోవచ్చు, అవతల వ్యక్తి వేరే అనుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది జరగవచ్చు. కానీ దాడి చేయడం అన్నది ఒక పరిష్కారం కాదన్నది నా అభిప్రాయం. ఖచ్చితంగా దీని మీద డిస్కషన్ జరగాల్సిందే. ఇప్పుడు నేను యూట్యూబ్ ఆన్ చేసి బూతులు అని కొడితే మొత్తం ఫ్యామిలీయే. కేంద్ర మంత్రిని రండా అన్నారు, దానికి మీనింగ్ ఏందో కవిత గారు చెప్పాలి. ఆనాడు కిషన్ రెడ్డి కూడా పోయి మొత్తం కేసీఆర్ ఫామ్ హౌస్ అంతా బదలు కొట్టాలి, తలకాయ వాళ్ళు కొట్టి రావాలి, మరి రక్తపాతం అయిపోవాలి ఫామ్ హౌస్ అంతా. ఇంకా అట్లా మాట్లాడుకుంటూ వెళ్తే మహిళలని ఉద్దేశించిన సభలో నాగార్జున సాగర్ మీటింగ్లో ఇవన్నీ మేము చూసినాం కాబట్టి కుక్కలు అన్నాడు, ఎవరో ప్లకార్డ్ పట్టుకొని వస్తే మహిళలందరూ ఉద్దేశించి. ఇంకా భయంకరంగా ఉన్నాయి, ఇంకా భయంకరంగా ముండా కొడుకులు అన్నాడు. అంటే ఆ పదము ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మహిళ నుంచి వచ్చిన పదమే కదా అది. అంటే ఒక మహిళని వస్తువుగా చేసి మీరు ఉపయోగించిన పదమే కదా, మరి అక్కడ మహిళలు కాదా? అండ్ 10 yearsలో ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగినాయి. అందులో బాధితులంతా ఎవరండి? నేరళ్ళ ఇష్యూ ఎవ్రీడే మనం మాట్లాడుకుంటున్నాం. 8 years అయింది వారం రోజులకి. మొన్న వారం రోజుల క్రితానికి 8 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది ఆ ఘటన. నేరళ్ళ ఘటనలో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నది ఆ బాధితుల భార్యలే కదా. ఒకరికి 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఒక అతను ఉన్నాడు. ఒక అతని కాళ్ళు ఇరిగి వెన్నుముక దెబ్బతిని నరకయాతన అనుభవిస్తున్నాడు. ఒక ఆయన క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడుతున్నాడు. ఇదంతా ఆ బాధితులు ఎవరు? వాళ్ళు ఒకవేళ ఏమన్నా అయితే మహిళలే కదా మరి అక్కడ. మరి ఆనాడు ఈమె ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలే? మీకు మమ్మల్ని బూతులు తిట్టిర్రు అనే అర్హత లేదు, మేము బీసీలకు పక్షాన కొట్లాడుతున్నామని అనే అర్హత కూడా లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి బీసీ సమాజం. ఏంటంటే రేపు పొద్దున స్టేట్మెంట్ ఇస్తుంది 4 రోజుల తర్వాతనో 5 రోజుల తర్వాతనో ఇంకో 6 నెలల తర్వాతనో బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అంటది. రాసిపెట్టుకోరి. తండ్రి ఎట్లాగైతే దళితుడిని ముఖ్యమంత్రి చేసినా అని దళితుడిని ముఖ్యమంత్రి చేసే అధికారాన్ని తన చేతిలో పెట్టుకొని చివరికి అది కూడా చేయలేదో, ఈమె కూడా రాజకీయం కోసం, ఎలక్షన్ల కోసం, ఓట్ల కోసం నేను బీసీని ముఖ్యమంత్రి చేస్తా అంటది. ఇది మనం ముందుగానే మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళు రాజకీయం కోసం ఏదైనా చేస్తారు. సో కాబట్టి ఇప్పటికైనా ఈ దాడు సంస్కృతిని పక్కన పెట్టండి. జెన్యూన్గా, హానెస్ట్గా రాజకీయం చేయాలనుకుంటే రాజకీయం చేయండి. ప్రజలు 100,000 ప్రశ్నలు అడుగుతారు, ప్రతిదానికి సమాధానం చెప్పి అడుగు ముందుకేసినోడే రాజకీయ నాయకుడు, లీడర్. థ్యాంక్ యూ.